బుర్ర బుద్ధి అంటూ ఏమైనా ఉందా? నన్నే కొడతావా? మధురా, ఏం చేస్తున్నావమ్మా? అక్కని కొట్టడానికి చెయ్యి లేపుతున్నావా? నేను చెయ్యి మాత్రమే లేపానమ్మా. అక్క నా చెంప పగలగొట్టింది. అయితే మాత్రం పెద్దవాళ్ల మీదకి చెయ్యి లేపుతావా? ఓహో, పెద్దవాళ్ళైతే మీ ఇష్టం వచ్చినట్టు కొడితే చిన్నోళ్ళం తన్నులు తింటూ ఎందుకు కొడుతున్నారు అని కూడా అడగకూడదా? కావేరి, ఎందుకు కొట్టావు? చూడండి నాన్న, అక్కడ భవానీ జీవితం నాశనం అవుతుంటే కొంచెం కూడా బాధ లేకుండా డాన్స్ చేసుకుంటూ తింటూ ఉంది. బాధ ఉంది నాన్న. అందుకే ఇప్పటి వరకు ఒక్క ముద్ద కూడా తినలేదు. నీ గురించి నాకు తెలీదా మధురా? నాన్న, దీనికసలా భవానీ అక్కనే పాసమే లేదు. ఉంటే తోడబుట్టింది అంత కష్టంలో ఉంటే అది నాకు తోడబుట్టింది కాదు. తోడబుట్టింది కాదు. తోడబుట్టింది కాదు. తోడబుట్టింది కాదు. తోడబుట్టింది కాదు. ఇంకోసారి నాకది తోడబుట్టింది అంటే ఈసారి చెంపదెబ్బ మిస్ అవదక్క. ఎవరో అనాథని తెచ్చి పెంచుకుంటే అది తోడబుట్టిందైపోతుందా? ఎప్పటికీ కాదు. మధురా, అలా మాట్లాడకూడదని నీకింతకు ముందే చెప్పాను కదా. మాట్లాడతాను నాన్న, ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే అదే నిజం కాబట్టి. మీకు మాకంటే ఆ భవానీ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి. ఆ భవానీ చేసిన తప్పుల్లో సగం తప్పులు నేను చేసుంటే ఎవరో అక్కర్లేదు నాన్న. ఈ పాటికి మీరే నన్ను నిర్దాక్షిణ్యంగా ఉరి తీసేసేవాళ్ళు. ఇక చాలా ఆపమ్మా. ఇప్పటికే మానసికంగా నలిగిపోయాం. నువ్వింకా చంపకు. ఆపనమ్మా, ఈరోజు నా మనసులో ఉన్నవి బయటికి చెప్పి తీరాలి. నాన్నా, ఆ భవానీ మీదున్న ప్రేమకి మా మీదున్న ప్రేమకి ఎంత పక్షపాతమో మీరే చూడండి. మీకు చెప్పకుండా అర్ధరాత్రి గుళ్ళోకి వెళ్ళినా మీరు భవానీని ఏమీ అనలేదు. అడవిలోకి వెళ్ళినా మీరేం చెయ్యలేదు. ఆఖరికి భవానీ ఆ రాహుల్ బాబుని ప్రేమిస్తుంది అని చెప్పినా కూడా మీరు భవానీని కొట్టడం కాదు కదా, ఒక్క మాట కూడా అనలేదు. అదే నేనెవరినైనా ప్రేమించుంటే ఈ పాటికి నా శవం శ్మశానంలో ఎప్పుడో కాల్చేసేవాళ్ళు. అమ్మా మధురా, నిజమే నాన్నా. నేను మాట్లాడేది నిజం కాబట్టే ఇప్పటికి కూడా మీరు సైలెంట్ గా ఉన్నారు. లేదంటే ఎప్పుడో నా చెంప పగలగొట్టేసేవాళ్ళు. నిజం నా పక్కనుంది కాబట్టే నేను బాగున్నాను. తప్పు భవానీ వైపుంది కాబట్టే దాని బ్రతుకు అలా ఆలయ సేవకైపోయింది. మధురా, ఏంటా మాటలు? అక్క, నీకోసం బాధపడమను, బాధపడతాను. అమ్మ కోసం, నాన్న కోసం ఎంతైనా బాధపడతాను. అంతేకాని మనకి సంబంధం లేని ఆ భవానీ కోసం చిన్న కన్నీరు చుక్క కూడా రాల్చను. మధురా, మధురా, ఏవండి, ఏంటండి ఇదంతా? భవానీని ఊరికి వదిలేయకుండా కాపాడండి. అది కష్టం అనుకుంటే భవానీని తీసుకుని ఇంటిల్లిపాదందరం ఊరొదిలి వెళ్ళిపోదాం. లేదంటే మన కళ్ళ ముందే భవానీ జీవితం నాశనమైపోతుందండి. la la
ఇక నీ జీవితం మొత్తం ఈ అమ్మవారి సేవకే అంకితం. ఇంక ఏమైనా జరగని, నా ముందు ఈ ఊరే కాదు, నా కుటుంబమే కాదు, ఈ ప్రపంచమే ఎదురొచ్చినా భవానిని మాత్రం కాపాడుకొని తీరుతాను. ఛ! డోర్ క్లోజ్ చేశారేంటి? రాహుల్, ఈ టైంలో ఏంట్రా? అక్క, నా రూమ్ డోర్ లాక్ అయినట్టుంది. ఒకసారి వచ్చి ఓపెన్ చేయవా? నేను బయటకు వెళ్ళాలి. లాక్ అవ్వలేదు రాహుల్, లాక్ చేశారు. లాక్ చేశారా? నేను లోపలే ఉన్నాను కదక్కా. లాక్ చేయడం ఏంటి? అసలు ఎవరక్క లాక్ చేసింది? నాన్న. నాన్న? అవునరా, నువ్వు ఎక్కడ భవానీని కాపాడటానికి వెళ్ళి మళ్ళీ ఏ గొడవలో ఇరుక్కుంటావేమోనని భయంతో నాన్న లాక్ చేశారు. ఏంటక్క ఇది? నేనేమైనా చిన్నపిల్లన్నా ఇలా రూమ్లో పెట్టి లాక్ చేయడానికి? వచ్చి లాక్ ఓపెన్ చేయక్క. అవతల భవానీ జీవితం నాశనం అయిపోతోంది. వాళ్ళమ్మ నాన్న కూడా ఆశలు వదిలేసుకున్నారక్క. నేను తప్ప తనని కాపాడడానికి ఎవరూ లేరు. సారీ రాహుల్, లాక్ ఓపెన్ చేయాలని నాకు ఉంది. పాపం భవానీ. కానీ నాన్న బయట ఇద్దరిని కాపలా పెట్టారురా. ఓపెన్ చేయడానికి వెళ్తే నాన్నకి తెలిసిపోతుంది, పెద్ద గొడవ అయిపోతుంది రాహుల్. అసలే నాన్న అత్తయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కనుక నువ్వు బయటికి వెళ్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే అవని పక్క. అక్కడ భవానీ అక్క, నా భవానీ. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో ప్లీజ్. రాహుల్, నాకు భవానీని కాపాడాలనే ఉందిరా, కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అర్థం చేసుకో రాహుల్. భవానీని ఇంకా అమ్మోరు తల్లే కాపాడాలి. అక్క 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 ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అక్క నా మాట వినక్క, ప్లీజ్ అక్క, అర్థం చేసుకో అక్క. డోర్ ఓపెన్ చెయ్యి. సారీ రా రాహుల్. ప్లీజ్ అక్క, అక్క అక్క. నాన్న డోర్ ఓపెన్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి నాన్న. నాన్న డోర్ ఓపెన్ చేయండి. ఛ! అక్క, అమ్మా, డోర్ ఓపెన్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి నాన్న. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేకపోతున్నావు. నీకెందుకురా ప్రేమ? పాపం రా భవానీ, తనకేం తెలీదు, అమాయకురాలు. అలాంటి అమ్మాయి జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఇలా రూమ్లో ఉండి వేడుక చూస్తున్నావు. వేస్ట్ ఫెలో, వేస్ట్ రా. భవానీ, సారీ భవానీ, ఐమ్ సారీ.
ప్రతిరోజు నీ ముందు కూర్చుని ఊళ్ళో కబుర్లన్నీ నీకు ముచ్చట్లుగా చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా నీకు చెప్పడానికి ఒక ముచ్చట ఉంది, కానీ అది ఊళ్ళో వాళ్ళది కాదమ్మా, నాదే. అవునమ్మా, నువ్వే చెప్పావు కదా, ఆ మహమ్మారికి ఊళ్ళో ఎవ్వరూ బలవ్వకుండా ఉండాలంటే ఒక కన్నెపిల్లని ఊరికి వదిలేయాలని. ఆ అదృష్టవంతురాలు మరెవరో కాదమ్మా, నేనే ఆ అదృష్టవంతురాల్ని. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అదృష్టవంతురాల్ని అన్నానన్నా? మరి నా వల్ల ఊరంతా సంతోషంగా ఉంటుందంటే అప్పుడు నేను అదృష్టవంతురాల్నే కదమ్మా. కానీ ఒక్కటే బాధ, అమ్మా నాన్నకి అక్క చెల్లికి దూరం అవుతున్నా. ఇక ముందులా అమ్మ ఒళ్ళో పడుకోలేను, నాన్న భుజాల మీద తల వాల్చలేను, అక్క చేతి ముద్దని తినలేను, చెల్లి కోపాన్ని చూడలేను. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు ప్రేమతో చూసే ఈ కళ్ళతో రాహుల్ బాబుని చూడలేనమ్మా. అన్నిటికీ దూరం అయిపోయాను, అంతా అయిపోయిందమ్మా. సరే, నా బాధలన్నీ చెప్పి నిన్ను విసిగిస్తున్నట్టున్నాను. నాకెలాగో ఈ ఆలోచనలతో నిద్ర రావడం లేదు. కనీసం నువ్వైనా ప్రశాంతంగా పడుకోమ్మా. నేను ఈ రాత్రిని నీ సేవలో గడిపేస్తాను. భవానీ, అప్పుడే నిద్ర లేచావా? అసలు పడుకుంటే కదా పెద్దమ్మ లేవడానికి.
రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకే ఉదయాన్నే స్నానం చేసి గుడిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అమ్మోరికి దీపం కూడా పెట్టాను. నీది నిజంగా ఎంత గొప్ప భక్తి భవానీ. ఇంకొన్ని నిమిషాల్లో నీ జీవితం నాశనమవుతుందని తెలిసి కూడా అమ్మోరికి సేవ చేయడం మాత్రం మానలేదు. ఇంత మంచి మనసున్న నీ జీవితం ఇలా చిన్న వయసులోనే ఎండమావిలా మారుతుందనుకోలేదు భవానీ. రాతల్ని గీతల్ని మనం మార్చలేమమ్మా. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. అంతా అమ్మోరు దయ. అమ్మ భవాని, అమ్మవారికి పూజ చేసే ముందు నువ్వు 101 బిందెలతో ఆ తల్లికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం మొదలు పెడదాం రామ్మా. భవానీ లేమ్మా. లేమ్మా. లే భవానీ, లే. మెల్లగా. అమ్మ భవానీ, ఏమండి మన భవానీ అండి. అమ్మా అమ్మ భవానీ, అమ్మ భవానీ, భవానీ ఏమండి మన భవానీ అండి. భవానీ, అమ్మ భవానీ, అమ్మ భవానీ. అర్జెంటుగా ఈ విషయం అల్లుడికి చెప్పాలి. భవానీ, అయ్యో నా కూతురు. అమ్మ భవానీ, భవానీ జాగ్రత్తమ్మా. అమ్మా ఏంటమ్మా నీకే శిక్ష? అయ్యో నా బంగారు తల్లి. అమ్మ భవానీ, ఏమండి? అమ్మ ఇంకొన్ని నిమిషాల్లో భవానీ మనకు దూరం అయిపోతుందమ్మా. నా చెల్లి నాకు దూరం అయిపోతుంది. అమ్మా అమ్మోరు తల్లి, ఇప్పటి వరకు నేను నీకు మొక్కులు మొక్కాను కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు. మొదటిసారి కోరుతున్నానమ్మా. నా చెల్లిని కాపాడమ్మా, కాపాడు. చెప్పు సీను. అమ్మా, భవానీని ఊరికి వదిలేసే యజ్ఞం ఇప్పుడే మొదలు పెట్టారమ్మా. ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను సీను. సరే అమ్మా, ఫోన్ చేస్తాను. భవానీ, ఈ రోజుతో నీ కథ ముగిసిపోయినట్టే. నాన్నా, నాన్న లాక్ ఓపెన్ చేయండి నాన్న. రాత్రి నుంచి డోర్ కొడుతూనే ఉన్నాను. నాన్న, అయినా మీ మనసు కరగలేదా?
నేనేమైనా చిన్నపిల్ల అన్నా నాన్న? నన్ను రూమ్లో పెట్టి లాక్ చేయడానికి? ఓపెన్ చెయ్యండి నాన్న, ప్లీజ్ నాన్న. అత్తయ్య, కనీసం మీరైనా చెప్పండి. డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నాన్న. రే విజయ్, ఊరి కట్టుబాట్లకి ఎదురు తిరిగి మాట్లాడను అని నాకు మాటిచ్చి వెళ్ళు. అక్కడ ఏ గొడవ చెయ్యను, ఊరి కట్టుబాటుకి ఎదురు తిరగను. ఆగండి.